ఇతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. దేవుని యందు భయముతో భక్తితో ఉంటున్న సేవకులను కావచ్చు సన్మానించాలి. ప్రతిరోజు కనబడ్డప్పుడు ఒక శాలువ తీసుకొద్దాం, పూలదండ తీసుకొద్దాం, ఎక్కడ కనబడితే అక్కడ కూర్చోబెట్టి పూలదండ వేసి పూలేసి సన్మానిద్దామా? సన్మానం అంటే ఏంటిదండి? సేవకులు సేవకురాలు చెప్పినట్టు వినాలి. కొంచెం తిట్టిన వెంట అలుగుతారు. ఈ కాలం సేవకులు అయితే ఆలోచించుకుంటూ మాట్లాడడం, వాక్యం చెప్పడం అట్లా అయిపోతుంది. ఏసన్న ఉన్న కాలం అయితే పొట్టుపొడి తిట్టేటోడు. ఇప్పుడు ఎట్లున్నది? ఆ జనాలతో సేవకులే భయపడుతున్నారు విశ్వాసులకు. ఎందుకు? ఏదన్నా మాట అంటే మందిరం మర్చిపోతాడో, పాపంలో కలిసిపోతాడేమో, ఏదన్నా గద్దిస్తే ఏమన్నా వేసుకుంటాడేమో అనే భయం ఎక్కువ అయిపోయింది. సమయాలు ప్రవక్త ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు సమాధాన పూర్వకంగానే వస్తున్నావు కదా, కోపంతోనైతే వస్తలేవు కదా అని అడిగిరట సేవకుని. కానీ ఇప్పుడు సేవకులు ఏం చేయాలి? విశ్వాసులను అడగాలి, నువ్వు అలిగినవా, అందుకే చర్చికి వస్తలేవా, అసలు మేము ఏమన్నా అన్నవా అని ఫోన్ చేసి బతలాడుకోవాలన్నట్టు. కానీ మనము దేవునికి అప్పగించుకోకపోతే, సేవకునికి అప్పగించుకోకపోతే మనం దీవించబడం. పిల్లలకు కూడా తిడితే నచ్చదు, కానీ మన మంచి కోసమే సేవకుని గద్దింపు అంట, తైలాభిషేకం అంట.